లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది. మేము అడుగుతామంటే మేము అక్కడికి వెళ్ళలేము అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాటని అనుసరించి పనిచేసే ప్రభుత్వాలు లేవు. మన జిల్లాలో ఏమైంది? ఇప్పుడే మాట్లాడాడు, రవి మాట్లాడాడు, చెప్పాడు. అంతకుముందు అప్పలరాజు మాట్లాడాడు, పెద్దలందరూ మాట్లాడారు, చెప్పారు అన్ని విషయాలు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఒక లిస్ట్ కింద చెప్పారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరి హయాంలోనే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలే, రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలే పరిపాలన చేసింది. కానీ ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రులను వదిలేసి. అందుకే మనం ఈ ఎండల్లో మా పూర్తి చేయండి, మా ప్రాజెక్ట్ చేయండి, కాకపోతే మా ఈ పని చేయండి అని బతిమాలుకోవాల్సి వస్తుంది, లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది. మేము అడుగుతామంటే మేము అక్కడికి వెళ్ళలేము అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాటని అనుసరించి పనిచేసే ప్రభుత్వాలు లేవు. మన జిల్లాలో ఏమైంది? ఇప్పుడే మాట్లాడాడు, రవి మాట్లాడాడు, చెప్పాడు. అంతకుముందు అప్పలరాజు మాట్లాడాడు, పెద్దలందరూ మాట్లాడారు, చెప్పారు అన్ని విషయాలు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఒక లిస్ట్ కింద చెప్పారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరి హయాంలోనే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలే, రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలే పరిపాలన చేసింది. కానీ ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రులను వదిలేసి. వారి గోచిగుడ్డలు తప్ప ఏం లేవు. ఈ అన్యాయమైన పరిస్థితులను మరి సరిదిద్దాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇవి. మరి ఇదే సందర్భంలో అనేక సార్లు ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఎందుకు మీకు ఆలోచన కలగడం లేదు? ఏం కారణం చేత? మీకేం తక్కువ చేయలేదే ఈ జిల్లా ప్రజలు ఎవరు కూడా? అనేక సార్లు అన్ని సీట్లు గెలిపించి అధికారం మీకు ఇచ్చారే. మరి ఇంతమందిలో అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 25 సంవత్సరాల్లో ఎప్పుడైనా శాశ్వతమైంది ఈ జిల్లాకు ఒక్కటైనా చేశారంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. రామ్మోహన్ నాయుడు గారిని కూడా అడుగుతున్నాను నేను. పోనీ ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి అయ్యారు, చాలా సంతోషం, నువ్వు చెప్పు. పోనీ జగన్మోహన్ రెడ్డి మోసగించడానికే పోర్టు శంకుస్థాపన చేశాడు. నువ్వు మోసగించకుండా చేసింది ఏంటో చెప్పండి. మీ అందరూ మీ 40 సంవత్సరాల కాలంలోన 20 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, 20 సంవత్సరాల్లో మీరు చేసింది ఏదైనా చూపించగలరా? జిల్లాలో చూపించగలరా? ఏమై మౌనంగా ఉన్న వాళ్ళందరూ చూపించగలమని అనుకుంటారా? చూపించగలరా? కొన్ని వేల మంది చూపించలేరని చెప్తున్నారే సాక్ష్యం. మీకు ఎందుకు ఇది పట్టడం లేదని అడుగుతున్నాను నేను. పోనీ వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలైనా నిర్లక్ష్యం. మీరు మూలపేట పోర్టు ఏమనుకుంటున్నారు? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్లో డబ్బు ఇవ్వాలా? మనకి అక్కర్లేదు. డబ్బు ఇచ్చేటువంటి ఇదేం లేదు దీంట్లో. దీనికి కావలసినటువంటి డబ్బుని ప్రభుత్వం మనం ఉన్నప్పుడే అప్పు తీసుకుని ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే డెవలప్ చేయడానికి ఈ పోర్టుకు మనం అంగీకరించి అప్పుడు శంకుస్థాపన చేసాం. ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే చేస్తారు. మరి ఇది పూర్తి అయిపోయి వచ్చింది. ఒక బెర్త్ సుమారుగా అయిపోయిన సమయంలోనే ప్రభుత్వం కాలం అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఇప్పుడేం మీరు బడ్జెట్లో ఒక నయా పైసా పెట్టక్కర్లేదు కదా. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మీరెవరు? ఇన్నిసార్లు మీకు గెలిపించి అధికారం ఇచ్చినా ఈ ప్రజలకు మీరేమి చేయరు. పోనీ చేసినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు. ఏమిటి అన్యాయం అని అడుగుతున్నా. దీనికి పరిష్కారం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఏంటి పరిష్కారం ఉంటుంది చెప్పండి? అంటే మనలోనే తప్పు ఉంది. ఊరికనే పత్రికల్లో వచ్చేటువంటి హెడ్డింగులు చూసి వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పత్రికలు పెట్టినటువంటి హెడ్డింగులు చూసి అలా మోసపోతున్నాం. ఏమి చేయలేదు వాళ్ళు. దీనికి పరిష్కారం ఒక్కటే ఉందని మీకు మనవి చేస్తున్నాం.
ఎన్నడైతే శ్రీకాకుళం జిల్లాలో ఉండే అన్ని సీట్లలో టీడీపీ వాళ్ళకి తరిమి తరిమి కొట్టే రోజు ఈ జిల్లా ప్రజల నుంచి వస్తుందో ఆ రోజు మాత్రమే భయపడి చేస్తారని మీకు మనం చేస్తున్నాం. మామూలు చేయరు. ఆయన ఎప్పుడు వస్తున్నాడు, చంద్రబాబు వచ్చినప్పుడు మాటలు చెప్తున్నా చూడండి, ఈ జిల్లా చాలా అభివృద్ధి చెందిపోయింది, అభివృద్ధి చెందకంటే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా మొన్నొచ్చి కూడా మాటలు చెప్పాడు. మరి ఎవరు చెందకపోవడానికి ఎవరు కారకులు? నువ్వే కదా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీకు అన్ని సీట్లకు గెలిపించి ఇచ్చాం కదా, చేయకపోతే నువ్వే కదా బాధ్యుడు. దీని మనం ఇక్కడ ప్రతిజ్ఞ చేయాల్సింది ఏంటంటే, మీ ద్వారా ఈ జిల్లాలో ఉండేటువంటి యువకులకి, ఈ జిల్లాలో ఉండేటువంటి విజ్ఞులైనటువంటి విజ్ఞానవంతులైనటువంటి కర్షకులైనటువంటి కార్మికులైనటువంటి మత్స్యకారులైనటువంటి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం వీళ్ళు ఊరుకుంటే కాదు, మనం ఓడించి బెదిరించి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చేస్తున్నాం. ఎవరైతే మనకు చేయరో వాళ్ళని ఓడించేటువంటి పని ఒక్కటే ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ఉన్నటువంటి అస్త్రమని మీకు మనం చేస్తుంది. ఈనాడు ఈ పోర్ట్ అయిపోతే అనేక రకాల అనుబంధమైనటువంటివి వస్తాయి. ఆనాడు ఎవరు ఈ పోర్టు కట్టడానికి రాలే, ప్రైవేట్ పీపుల్ ఎవరు కట్టడానికి రాలే. భోగాపురం అంటే డిఫరెంట్. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రైవేట్ వాడు డబ్బు పెట్టి కడతాడు. దానికి కావాల్సినటువంటి భూములన్నీ అనుమతులన్నీ మనం తెచ్చాము. తెచ్చి శంకుస్థాపన చేసి ప్రైవేట్ వాడు డబ్బు పెట్టి పూర్తి చేయడానికి ఇచ్చాము. ఆ ప్రైవేట్ వాడు కడుతుంటే ఆ ప్రాజెక్ట్ని ప్రతిసారి విజిట్ చేస్తూ అది మీరే కడుతున్నట్టుగా యాక్షన్ చేసి మేమే కడుతున్నామని చెప్పి అబద్ధం ఆడారు. ఇంకా అక్కడితో ఆగారా? ఏకంగా ఈ పోర్టు కూడా మేమే శాంక్షన్ ఇచ్చినాము, చంద్రబాబు శాంక్షన్ ఇచ్చినాడని చెప్పే స్థితికి కేంద్ర మంత్రి గారు దిగజారినారు. అందుకే ఈవేళ ఈ సప్పెట్టడానికి కారణం రామ్మోహన్ నాయుడు చెప్పినటువంటి ఆ దొంగ మాటే ఇది కారణమని ఈ సందర్భం మీకు మనవి చేస్తుంది. ఈవేళ మరి చెప్పలేడు, ఈవేళ ఎవరూ చెప్పలేడు, ఇంక ఇతరులు ఇచ్చారని చెప్పేటువంటిది లేదు. వేలాది మంది ఈనాడు ఇక్కడ వచ్చి వాస్తవం ఏంటో తెలుసుకున్నారు. కానీ ఇది మనకు సరిపోదు, ఇది సాధించాలి. సాధించేదాకా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి గాను ఈవేళ చూడండి 3.5 లక్షల కోట్లు ఎప్పుడు అప్పు అయిపోయింది 2 సంవత్సరాల్లోన. నేను అప్పటి నుంచి చెప్తుంది అదే కదా. హైదరాబాద్లో మనల్ని తరిమేసినప్పుడు మనం బాధపడింది దేనికి? హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, మన తాలూకా రాజధాని అది, వచ్చినటువంటి డబ్బంతా అక్కడే పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి పెట్టడం వలన పోన్లే మన రాజధాని అభివృద్ధి చెందింది అని అనుకుంటే 65 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళిపోమని చెప్పారు మనకి. మనం పొట్టి చేతులతో వచ్చేసాం. అంటే 65 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి లభించిన డబ్బంతా మీరు ఒక దగ్గర పెట్టేశారు. ఆనాడు కూడా మాకేం జరగల, వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్త రాజధాని అని ప్రారంభమైంది. ఈ రాజధానికే మళ్ళీ డబ్బంతా పెడతానని చెప్పి 3,50,000 కోట్లు 2 సంవత్సరాలు అప్పు చేశారు. ఇందులో 1,000 కోట్ల రూపాయలు ఈ బీద జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టారా అని అడుగుతున్నాను నేను. 1,000 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తిని పెంచేటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేస్తారా? ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇలాగే అయిపోతుంది. ఒక 6 కోట్లు 7 కోట్లు 5 సంవత్సరాలకు వాడుతారు, 100 లక్షల కోట్లు వాడేసే డబ్బంతా అక్కడ పెడతారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూన్న వాళ్ళు మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయండి అని చెప్పి హైదరాబాద్ లాగా వాళ్ళు కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒకరోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. హైదరాబాద్ పొరపాటు చేయడం వల్లే మనం నష్టపోయినామని తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నువ్వేం చేస్తావు, జగన్ ఏం చేశాడు? అందుకే జగన్ ఏం చేశాడు? ఈ పోర్ట్లన్నీ వివిధ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో కట్టాడు. 8 ఫిషింగ్ హార్బర్స్ శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో మన జిల్లా వాడైనటువంటి అప్పలరాజు తాలూకా పట్టుదల పని కూడా అందులో ఉందని మీకు మనవి చేస్తుంది.